హాయ్ ఫనీ బ్రో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నా. ఏంటి బకాసురా రెస్టారెంట్ పోస్టర్ పడ్డది, అసలు ఎలా ఉండబోతుంది ఈ స్టోరీ? సినిమా అయితే మంచి కామెడీ ఎంటర్టైనర్. అంటే దీంతో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, హారర్ ఉంది. ఇది ఒక జానర్కి సంబంధించింది కాదు. సినిమాకి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కడు ఆ 2.5 గంటల సేపు ఎంటర్టైన్ అయ్యే బయటికి వెళ్తారు. నాకు ట్రైలర్ చూస్తే ఏమర్థమైందంటే, నాకు తెలిసి వైవహర్ష గారు చనిపోయి ఆయన ఆత్మ నీలో ఉండి ఫుడ్ అంతా తింటుందని అనిపించింది. అలా అంటే ఉండబోతుందా? ఆ, అది మీరు సినిమా చూస్తే మీరు తెలియదు. ఇప్పుడే చెప్పేసి సినిమా ఏం తెలిసిద్ది, మరి అదో కాదో నాకు తెలియదు. అది మీరు సినిమా చూసిన తర్వాత కరెక్ట్ అది మీకే తెలిసిద్ది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా లావుగా పెరిగావంటే ట్రైలర్లో అంత తిన్నందుక? ఇంత ముందర మేము అంత లావు పెరిగానంటే సినిమాలో తినడంతో పాటు నేను బయట తింటా కాబట్టి, మనం ఫుడ్ ప్రియులం కాబట్టి ఇంకా అలా సాగుతూ వచ్చింది అది. నీకు తెలిసి ఈ సినిమాలో బకాసుర అంటే ఎవరు? వైవర్ష. అంతేనా? ఆహా, టైటిల్ కాదు, నార్మల్గా నువ్వు చూసిన ఈ సెట్స్లో హీరో హీరోయిన్ ప్రవీణ్ అన్న అలా అలా. అలానా? అలానైతే బకాసురుడు నేనే అనాలి. అంతేనా? ఉమ్. ఫుల్ బాగా సినిమాలో కాకుండా బయట కూడా బాగా తింటావు. తెలుసుగా, మనం ఏ రోజైనా కష్టపడేది ఆ భోజనం కోసమే. అలాంటి భోజనం హ్యాపీగా తినాలి కదా, దానిలో ఎందుకు మొహమాటం? అందుకని నేను ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తూ ఉంటాను. నా ఆకలి వేస్తే నేను కడుపుని తింటూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.